ఇస్రో బాహుబలి ప్రయోగం విజయవంతమైంది. కక్షలోకి బ్లూబర్డ్ బ్లాక్ 2 ను ఇస్రో శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టారు. మెరుగైన 4G, 5G సేవల కోసం ఈ రాకెట్ ప్రయోగించారు. 15 నిమిషాల్లో 3 దశల్లో రాకెట్ ను ప్రయోగించారు. గతంలో పంపిన శాటిలైట్స్ కంటే 10 రెట్లు అధిక సామర్థ్యంతో బ్లూబర్డ్ బ్లాక్ 2 శాటిలైట్ పనిచేస్తుంది. ఈ ఉపగ్రహం బరువు సుమారు 6100 కిలోలు. అమెరికాకు చెందిన ఏఎస్టీ స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది. ఇక వాణిజ్య ప్రయోగాల్లో కీలక మైలురాయిని ఇస్రో అందుకుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి బాహుబలి రాకెట్ LVM-3M ప్రయోగం విజయవంతమైనట్టుగా ఇస్రో చైర్మన్ తెలిపారు. ఈ ప్రయోగంతో అమెరికాకు చెందిన అధునాతన కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్ బ్లాక్ 2 ను ఇస్రో విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. LVM-3 రాకెట్ సిరీస్ లో 8వ కూడా విజయవంతమైంది. చంద్రయాన్ 3 ప్రయోగానికి LVM-3 రాకెట్ ను ఇస్రో వినియోగించింది. బ్లూబర్డ్ బ్లాక్ 2 మిషన్ శాటిలైట్ ద్వారా నేరుగా మొబైల్ కనెక్టివిటీ కోసం ఉద్దేశించిన ప్రాజెక్ట్. సెల్యులర్ బ్రాడ్బ్యాండ్ సేవలను మరింత మెరుగుపరిచేందుకు ఉపయోగపడేదే ఈ బ్లూబర్డ్ బ్లాక్ 2 శాటిలైట్. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా ఏ సమయంలో అయినా 4G, 5G వాయిస్, వీడియో కాల్స్, మెసేజ్లు, వీడియో ప్రసారాలు చేసుకునేందుకు వీలుగా ఈ ప్రయోగం చేపట్టారు. ఇక ఈ ఉపగ్రహం నేరుగా మొబైల్ కు అనుసంధానం చేసుకోవచ్చు. ఇందుకోసం మొబైల్ ఫోన్లలో ఎలాంటి స్పెషల్ సాఫ్ట్వేర్ అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా సరే ఉపగ్రహానికి నేరుగా కనెక్ట్ కావడం ద్వారా హై స్పీడ్ సెల్యులర్ బ్రాడ్బ్యాండ్ సేవలను పొందవచ్చని కంపెనీ చెబుతోంది. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 50 సెల్ కంపెనీలతో ఏఎస్టీ కంపెనీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. బాహుబలి 2 గా పిలిచే ఈ సెంచరీ ప్రయోగం ద్వారా అంతరిక్షంలోకి పంపే ఉపగ్రహం ఇతర ఉపగ్రహాల కంటే 3.5 రెట్లు పెద్దదిగా, సుమారు 10 రెట్లు అధిక డేటా సామర్థ్యంతో పనిచేస్తుంది. I am extremely happy to announce that LVM-3 Bahubali rocket M6 launch vehicle has successfully and precisely injected the Bluebird Block 2 communication satellite in the intended orbit. This is the first dedicated commercial launch for a customer from USA, that is AST Space Mobile.